ఘోరం ఘోరం జరుగుతుంది. ఈ అన్నిటి మీద జర యూట్యూబ్ మీద ఆధారపడకండి అబ్బా. యూట్యూబ్ చికిత్స వీడియో చూస్తూ ఇంట్లోనే ప్రసవం గర్భిణీ మృతి. తమిళనాడులోని తిరుప్పూర్లో ఘటన. ఆమెకు అప్పటికే 6 ఏళ్ల పాప ఉన్నది. తొలి కాన్పు సిజేరియన్ ద్వారా జరిగింది. ఇప్పుడు రెండోసారి సహజ కాన్పు కోసం భార్యాభర్తలు ఆరాటపడ్డారు. అందుకోసం ఏకంగా ఇంటి వద్దే కేవలం యూట్యూబ్ పై ఆధారపడి ప్రసవానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రాణాలని తీసింది. తమిళనాడు తిరుప్పార్ జిల్లా ఊతుకులికి చెందిన కె శశికళ, ఆమె భర్త కులంతా స్వామి. ఆమె అత్త వైద్యుల పర్యవేక్షణలో ప్రసవాన్ని కోరుకోలేదు. ఇక గర్భిణికి జూన్ 24వ తేదీన తెల్లవారుజామున ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. దీంతో సహజ ప్రసవం కోసం భర్త అత్తగారు కలిసి యూట్యూబ్లో ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఇంట్లోనే కాన్పు చేశారు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ డెలివరీ తర్వాత ఆమె పరిస్థితి విషమంగా దిగజారింది. రక్తస్రావం జరగడంతో ఆసుపత్రికి. ప్రసవం తర్వాత మాయ అంటే ప్లసెంటా బయటికి రాకపోవడంతో శశికళకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ఆమెను మొదట పెరుందురై ప్రభుత్వ ఈరోడ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత జూన్ 25న కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆమె మరణించింది. ఈ ఘటనపై మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఊతుకూలి పోలీసులు భర్త కులంత స్వామిపై BNA సెక్షన్ 105 అంటే హోమిసైడ్ కింద కేసు నమోదు చేశారు. అయితే మరణించిన మహిళా కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయాలని అనుకోలేదని, దంపతులు ఇద్దరు ఇంట్లోనే సహజ ప్రసవం చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారని వారు చెప్పినట్టు ఊతకులి ఇన్స్పెక్టర్ S శరవరణన్ పేర్కొన్నారు. కాగా ప్రసవ పసికందు ఆరోగ్యంగా నిలకడగా ఉంది. ఇదిలా ఉండగా ఆరోగ్య శాఖ జరిపిన విచారణలో ఈ మహిళ పేరు గర్భిణులు శిశు సంరక్షణను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం PICMEలో నమోదు కాలేదని తెలిపింది. ఏమి యూట్యూబ్లు ఏంది కథ? ఫస్ట్ సిజేరియన్ అయిన తర్వాత సెకండ్ డెలివరీ ఎట్లా నార్మల్ అవుతుంది తల్లి? ఫస్ట్ సిజేరియన్ అయితే 100కు 1000% మళ్ళీ సిజేరియన్ అవుతుంది. ఫస్ట్ నార్మల్ డెలివరీ అవుతానే మీకు సెకండ్ నార్మల్ డెలివరీ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి తల్లి. డ్రైవర్ చేయాల్సిన పని డ్రైవర్ చేయాలి. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయాలి. డాక్టర్ చేయాల్సిన పని నువ్వే యూట్యూబ్లలో చూసుకొని ప్రసవం జరిగితే నీ ప్రాణాలనే తీసింది. యూట్యూబ్ అనేది కొంచెం నాలెడ్జ్ పెంచడానికి కానీ యూట్యూబే ప్రపంచంగా బ్రతకకండి. ప్రాణాల మీదకి తీసుకుంటే ప్రాణాలు పోయే ఈ బిడ్డ ఆగమాయే. చాలామంది ఉన్నారు ఇట్లా. ప్రతిదీ కూర వండాలన్నా యూట్యూబే, ఏ చేయాలన్నా యూట్యూబే. అన్నిటికీ ఆధారపడకండి దయచేసి.